ఈరోజైతే మా ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్తున్నాము బోటింగ్కి. వచ్చేసి మొత్తం మా కంపెనీ వాళ్ళు చాలా వరకు, కొంతమంది అంటే కంపెనీ అంటే కొంతమంది వరకు. హలో హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మాకైతే 2 weeks సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారు కదా. ఈరోజైతే మా ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్తున్నాము బోటింగ్కి. మా ఫ్రెండ్స్కి అయితే ఫస్ట్ కార్ అయితే వచ్చింది. మేమైతే కార్ కోసం వెయిట్ చేయాలి, ఇంకొక కార్ కోసము. వీళ్ళు వచ్చేసి ఈ కార్లో అయితే వెళ్తారు. ఓకే, సీ యూ. సరే మరి అయితే మన వాళ్ళ కార్ అయితే వచ్చింది కదా, బయలుదేరారు మా ఫ్రెండ్స్ ఇద్దరు. ఇంకా మేమిద్దరం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాం కార్ కోసము, మా ఫ్రెండ్ కోసం. అతను వస్తే కనుక బయలుదేరాలి. ఓ కార్ వచ్చింది ఆల్మోస్ట్. సో మాకైతే కనుక ఇక్కడ నుంచి 12 kilometerల దూరం అయితే ఉంటుంది బోటింగ్కి వెళ్ళడానికి. అయితే కనుక మళ్ళీ అక్కడ నుంచి బోట్కి అయితే వెళ్ళాలి. అక్కడ కార్ ఆపేసేసి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. హలో హలో. ఓ హీరో హీరో. Wie je zwart op op zich huis. Je swerft to come to listen that hero. Co się learning is an hour, a man yes. మేము అక్కడ దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఒక 1/2 kilometer లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా లోపలంతా చాలా బాగుంటుంది. వెళ్తున్నాం మేమైతే నడుచుకుంటా. మేము వెళ్ళాలనుకున్న రివర్ అయితే అదే. మన సైడ్ అయితే వంకలాగా అయితే అంటారు కదా, ఈ వంక. ఇది వచ్చేసి దాదాపు ఒక దీంట్లోనైతే ఒక 9 kilometer జర్నీ అయితే చేయాలంట ఆల్మోస్ట్. మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం రైడ్కి. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళేవాళ్ళు, కానీ మేమైతే వెళ్ళలేదు. ఇక్కడైతే ఎవరో టెంట్ అయితే వేసారు. మొత్తం నేచర్ ఎంత బాగుంది చూడండి, మొత్తం గ్రీనరీ. ఇక్కడ ఎవరో స్టే చేస్తారు. ఇక్కడ హైలైట్ అనిపిస్తుంది చూడడానికి. అయితే కళ్ళు సరిపోవట్లేదు. సో మేమైతే బోటింగ్ దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. సో ఇవే బోటింగ్ మేము వెళ్ళాల్సినవి. మీకైతే మొత్తం చూపిస్తాను. మామూలుగా జాకెట్లు లాగా, జాకెట్ల లాగా, అలాగే పట్టుకొని అయితే అంటాం కదా, దీన్ని వచ్చేసి కయాకి అంటారు ఇక్కడైతే కనుక. సేఫ్టీగా జాకెట్లు అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఇంకా వస్తాయి, చాలా ఇంకా రావాలి. చాలామంది వస్తారు, ఇంకా జనాలు ఇంకా రాలేదు. సో మేము వెళ్ళాల్సిన వంక అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్. ఇది ఎక్కువ ఫోర్స్ అయితే ఏముండదు. అక్కడ మధ్యలో ఇట్లా చెట్లు కానీ అడ్డపడి ఉంటాయి. మన మాటల్లో నుంచి పైనుంచి అయితే తీసుకుని అయితే వెళ్ళాలి. లేకపోతే చెట్టు కింద నుంచి అయితే వెళ్ళాల్సి అయితే వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు మన వాళ్ళు అయితే కనుక. ఇలాంటివి కానీ చూడాలి జీవితంలో అని అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ డబ్బాలు వచ్చేసేసి మన మొబైల్స్ ఇలాంటివి ఏమన్నా మన పర్సు గట్ట ఏమైనా పెట్టుకొని ఈ డబ్బాలకు అయితే వేసుకోవాలి. బోట్ పల్టీ అయితే అయిపోతుంది. పల్టీ పడినప్పుడు మనం అన్నీ తడిచిపోతాయి కదా, అందుకోసం ఈ డబ్బాలు అయితే ఇచ్చారు వీళ్ళు సేఫ్టీగా. మనమైతే ఇది మా బ్యాచ్ టోటల్, మేము వెళ్ళాలనుకున్న బ్యాచ్. వీళ్ళు వచ్చేసి మొత్తం మా కంపెనీ వాళ్ళు చాలా వరకు. కొంతమంది అంటే కంపెనీ అంటే కొంతమంది వర్క్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చారు.
వీళ్ళంతా మా టీం ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 40 to 50 మెంబర్స్ దాకా అయితే ఉన్నాం టోటల్. అందరైతే ఒక దగ్గర రండి ఫోటో దిగుదాం, గ్రూప్ ఫొటోస్ అంటే అందరైతే ఒక సైడ్కి అయితే వెళ్తున్నాము. Serdecznie podziękować za współorganizację, bo jak myślę, że wszyscy żeśmy zauważyli, to nie jest już spływ polmorowski. Mamy tu już i kolegów z Indii, mamy tu już też zacne grono ze Słupska, które nas już któryś raz zaszczyci. Tak. I oprócz tego też mamy kolegów z Ukrainy, którzy też u nas pracują i też są ఇతను వచ్చేసి పోలిష్ లాంగ్వేజ్లో మనకు కొన్ని సేఫ్టీస్ అయితే చెప్తున్నాడు. ఇండియా వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఉక్రెయిన్ వాళ్ళు ఉండరు, అలాగే పోలాండ్ వాళ్ళు ఉండరు, ఏమైనా అవసరమైతే హెల్ప్ చేయండి మధ్యలో అనేసి. సో ఇంక బోటింగ్ రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా చూడండి. బోట్స్ అయితే అలా దింపుతున్నారు కిందకైతే ఒక్కొక్కరు అలా దింపేసుకొని మెల్లగా వెళ్ళిపోవడమే. ఇది దాదాపు వచ్చేసి ఒక 2-3 అవర్స్ జర్నీ అయితే ఈజీగా అయితే వస్తుంది. మధ్యలోన బోట్ పల్టీ పడకపోతే ఏం పర్లేదు, పల్టీ పడ్డదంటే మళ్ళీ అక్కడ ఒక గంట అయితే వేస్ట్ అయిపోతుంది. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే కనుక ఇది చాలా. హలో ఇలాగ వెళ్ళిపోవడమే బోట్ వేసుకొని, ముందర ఒకరు వెనక్కి ఒకరు కూర్చొని. హలో హలో చూడండి మనోడు ఎలా దింపుతున్నాడు బోట్ని పైనుంచి వాటర్లోకి. చిన్న బుడ్డోడు, మనమైతే చిన్నపిల్లల్ని దింపాలంటే భయపడతాం కదా, ఇక్కడ చిన్న పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేయాలనేసి వాళ్ళ వెనకాల తీసుకెళ్తారు. నాకు అది చాలా బాగా నచ్చింది. మన సైడ్ అయితే మ్యాక్సిమం అంటే దింపనివ్వము. అంటే ఇది ఈ వంక వచ్చేసేసి ఆల్మోస్ట్ లోపలికైతే ఏముండదు, మామూలుగా నడాల లోపలికైతే ఉంటుంది. నడం కన్నా కొంచెం పైకి అయితే రావచ్చు వాటర్, అంతే. ఎక్కువ లోపలికైతే ఏముండదు. ఎవరు బోట్ వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతూ ఉండరు. మనం 2 బోట్లు లాగెత్తున్నాడు చూడండి. స్టార్ట్ అయిపోయినాము మా ఫ్రెండ్స్. మ్యాక్సిమం అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోతే మేమే ఉన్నాం లాస్ట్లోన. అంత గ్రీనరీ ఉంది చుట్టుపక్కల ఎటు చూసినా సరే. బోట్ కష్టాలు. ఇది ఫోన్ పెట్టుకోవడానికి బాక్స్, ఇది అప్పుడు మధ్యలో వీడియో తీసుకోవడం. ఊరియావా చాలా, ఇది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ప్రతి ఒక్కరైతే అనుభవించాలి లైఫ్లో నన్ను అడిగితే. ఓకే, మనోడు దాహం వేస్తుంది, మధ్యలో బీరు తాగుతుండు.